కూటమి ప్రభుత్వంలో అవినీతి అన్నది తారాస్థాయికి చేరింది అన్నది చాలామంది చెప్తున్నమాట. తెలుగుదేశం పార్టీ మీడియా కూడా పదే పదే అలాంటి కథనాలు రాస్తుంది. ఇలా ఎందుకు జరుగుతోంది? ఎప్పుడైనా కానీ రాజకీయ నాయకులకు రాబోయే ఎన్నికల ఫలితం ఎలా ఉంటుంది అన్న దానిపైన ఒక స్పష్టత వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. ఇప్పుడు అదే ఇబ్బంది వస్తుందా? ఈ 10 నెలల పరిపాలన చూసిన తర్వాత చాలామంది టీడీపీ వాళ్ళలో నమ్మకం లేదు. ఒక స్కీమ్ అమలు చేయడం లేదు, అడ్మినిస్ట్రేషన్ అలాగే ఉంది, ప్రతి చోట వైఫల్యాలు బయటపడుతూనే ఉన్నాయి. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం అయితే చాలామంది టీడీపీ ఎమ్మెల్యేల్లో కూడా కనిపించడం లేదు. ఈ భావనతోనే వాళ్ళు ఎలాగో మళ్ళీ గెలిచే పరిస్థితి ఉండకపోవచ్చు అన్న ఉద్దేశంతోనే తెగబడి మరీ అవినీతికి పాల్పడుతూ ఉన్నారా అన్న ఒక అభిప్రాయం ఉంది. అంటే 4 ఏళ్ల తర్వాత వచ్చే ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడే రాజకీయ నాయకులకు అర్థమవుతే ఇలాంటి విపత్కర పరిణామాలు కూడా ఉంటాయి అన్నదానికి ఇది ఒక నిదర్శనం. ఆంధ్రజ్యోతి పత్రికలో ఈరోజు రాశారు, మైనింగ్ డాన్ అంటే చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ ఎంత ఇదిగా ఉంది, ఎంత ఇబ్బందికరంగా ఉంది అన్నది స్పష్టంగా అర్థమవుతోంది. ప్రభుత్వ శాఖల్లోనికి ప్రైవేటు వ్యక్తులు చొరబడి మరీ భారీగా దోపిడీలు, సెటిల్మెంట్లు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది అన్న ఒక అనుమానం కూడా కలుగుతుంది. మైనింగ్ డాన్ మొన్నటి వరకు చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్, నేడు గనుల శాఖలో రాజాదిరాజుల అజయ్ అనే వ్యక్తి ఏపీ మైనింగ్ శాఖను మొత్తం శాసిస్తూ ఉన్నారంట. ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటమ్ రాసింది. దీంట్లో చూస్తే ఆయన చెప్తున్నది, ఈ అజయ్ అనే వ్యక్తి కృష్ణా జిల్లాకు సంబంధించిన వ్యక్తి. గతంలో చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ నడిపారంట. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అనేక మంది యువకుల్ని మోసం చేశారు. దాని మీద కేసులు కూడా ఉంటే ఆ కేసుల నుంచి బయటపడిన ఈయన బందర్కు చెందిన ఒక టీడీపీ కీలక నాయకుడికి గురువుగా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ గురువు సాయంతో చేరి అక్కడ మైనింగ్ శాఖను శాసిస్తున్నారని ఆంధ్రజ్యోతిలో రాశారు. బందర్ అంటే మచిలీపట్నం ఎమ్మెల్యేగా ప్రస్తుతం కొల్లు రవీంద్ర ఉన్నారు. ఆయనే గనుల శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. బహుశా ఆయన పేరు రాయలేదు, కానీ మరి ఎవరు ఆ బందర్కు సంబంధించిన కీలక నాయకుడు ఎవరో ఆంధ్రజ్యోతి పేరు అయితే రాయలేదు. అలా వెళ్ళిపోయిన ఆయన మొత్తం మైనింగ్ కంపెనీలకు ప్రభుత్వం పెనాల్టీ వేసింటాయి కదా, ఆ పెనాల్టీలన్నీ రద్దు చేయిస్తానని చెప్పి వాళ్ళతో ఒప్పందాలు మాట్లాడుకొని, డీల్స్ మాట్లాడుకొని చివరకు కొన్ని కంపెనీలు కూడా హస్తగతం చేసుకునే స్థాయికి ఈ అజయ్ అనే వ్యక్తి వెళ్ళారు అని ఆంధ్రజ్యోతి రాస్తోంది. దాంతోపాటు ఈ అంశం అటు తిరిగి ఇటు తిరిగి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిందంట. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మొత్తం ఆగిపోతుంది అనుకుంటే కథ రివర్స్ అయిందని కూడా ఆంధ్రజ్యోతి రాసింది. ఇలా ప్రైవేట్ వ్యక్తి వచ్చి గనుల శాఖను పెత్తనం చెలాయిస్తుండడంతో సదరు వ్యక్తుల్ని పిలిపించి ముఖ్యమంత్రి చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారంట. వెంటనే ఇవన్నీ ఆపేయాలని మందలించారు. ఇంతటితో అజయ్ కథ కంచికి చేరినట్టేనని గనుల శాఖ అధికార వర్గాలు, మైనింగ్ పరిశ్రమ కంపెనీలు ఓనర్లు భావించారు. అయితే సీఎం ఆగ్రహావేశాలు తాత్కాలికమేనని మరోసారి తేలిపోయింది. అసలు ఒక ప్రైవేట్ వ్యక్తి ఇలా చొరబడి ఇన్ని దందాలు చేసి కొన్ని కంపెనీలని సొంతం చేసుకొని ఈ డీల్స్ చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి ఆగ్రహించి మందలించి పంపించడం ఏంటి? కేసు పెట్టాలి కదా, పెట్టలేదు. ఆ తర్వాత అయినా అతను మారాడా అంటే లేదంట. ఇక ఈ కంపెనీలకు సంబంధించి విజిలెన్స్ రిపోర్ట్లు ఉంటాయి కదా, వాటన్నిటిని క్లియర్ చేపిస్తానని చెప్పి మళ్ళీ రూట్ మార్చి ఈ విజిలెన్స్ రిపోర్ట్ల ద్వారా ఇబ్బంది లేకుండా చూసేందుకు మళ్ళీ సెటిల్మెంట్లు మొదలుపెట్టాడంట. ఒకేసారి 64 కంపెనీల కేసుల విచారణను సింగిల్ టేక్లో సెటిల్ చేసేందుకు రెడీ అయ్యాడంట ఈయన గనుల శాఖల తరఫున. అంటే ఇదంతా పెద్దలకు తెలిసే నడుస్తుంది. ఇప్పుడు సాధారణంగా మైనింగ్ కంపెనీల యజమానులైన అమాయకులు కాదు, సామాన్యులు కాదు. ఒక వ్యక్తి వచ్చి నాకు పలానా వాళ్ళు తెలుసు, నేను ఎంత సెటిల్మెంట్ చేస్తా, మీకు పెనాల్టీ లేకుండా చేస్తా, కొద్దిగా వాటా ఇవ్వండి, కంపెనీ నాకు రాసేయండి అని అంటే అంత అమాయకంగా ఎవరు ఒప్పుకోరు. ఫస్ట్ వెరిఫై చేస్తారు ఇతను ఎవరు అని. వెరిఫై చేసిన తర్వాతనే ప్రభుత్వ పెద్దల దగ్గర ఇతనికి పలుకుబడి ఉంది, వాళ్ళ మనిషి అని తెలిసిన తర్వాతనే ఇలాంటి వాళ్ళు పెట్టే కండిషన్లకు లంచాలు ఇచ్చేందుకు, వాటాలు ఇచ్చేందుకు అంగీకరిస్తారు. ఇంతవరకు వెళ్ళి కొందరు వాటాలు ఇవ్వడం, కొందరు డబ్బులు ఇవ్వడం, ఇంత జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత కూడా మళ్ళా రూట్ మార్చి సెటిల్మెంట్లకు దిగుతున్నాడు మైనింగ్ శాఖలో అంటే ఇతడికి ప్రభుత్వ పెద్దల దగ్గర విపరీతమైన పలుకుబడి ఉంది. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ఇవన్నీ చేస్తూ ఉన్నారన్నది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి అవమానం. ఇది ఒక్కటే కాదు, కొద్ది రోజుల క్రితం ఇదే ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు సానా సతీష్ గురించి. ఆయన మైనింగ్ శాఖలో నారా లోకేష్ పేరు చెప్పి మైనింగ్ శాఖలో, అటవీ శాఖలో రకరకాల శాఖలను మొత్తం శాసించేస్తున్నారని రాశారు. కానీ ఆయన మీద ఎక్కడ చర్యలు. పైగా ఆ తర్వాత రాజ్యసభ ఎంపీ అయిపోయారు. ఆంధ్రజ్యోతి పత్రికలో ఇదే సానా సతీష్ ఫుల్ పేజ్ యాడ్ ఒకటి ఇచ్చేశారు. కొద్ది రోజుల క్రితం గురజాలలో ఎమ్మెల్యే 2 సిమెంట్ కంపెనీలు 2 నెలల పాటు మూసివేయిస్తే ఆ తర్వాత కాసు మహేష్ రెడ్డి ఆ విషయాన్ని బయటికి తెస్తే తప్పించి ఆ ఫ్యాక్టరీలు ఓపెన్ కాలేదు. కానీ వాళ్ళ మీద ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకున్నారంటే అది లేదు. శ్రీకాళహస్తి దగ్గర అటుగా వెళ్తున్న శ్రీ సిటీ నుంచి వెళ్తున్న కంపెనీలకు సంబంధించిన లారీలని ఆపి
సీఎల్ఏ సాయంతో ఆపి డబ్బులు వసూలు చేయబోయారు. చివరకు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదులు చేస్తే వాళ్ళు జోక్యం చేసుకుంటే కానీ వదిలిపెట్టలేదు. బేవరేజెస్ కంపెనీల మీద దాడులు చేశారు. కడప జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీల మీద దాడులు చేశారు. ఇవన్నీ జరుగుతున్నా ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ లేదు. వ్యవసాయ శాఖ పైన కూడా విపరీతమైన నెగిటివ్ కథనాలు వచ్చాయి. లంచాలు అన్నీ జరుగుతున్నాయి. ఎక్కడా లేదు. అంటే ఇదంతా కావాలని చేస్తూ ఉన్నారు. పైకి చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఉంటున్నా లోపల మాత్రం మొత్తం సంపాదన మీదే పడ్డారు. అధికారం ఉండగానే విపరీతంగా సంపాదించేయాలి, మళ్ళీ అధికారంలోనికి వస్తామో లేదో అన్న ఉద్దేశంతో ఈ స్థాయిలో తెగబడుతున్నారు. మళ్ళీ అధికారంలోనికి వస్తామన్న నమ్మకం లేకపోవడం కారణంగానే ఈ అవినీతి అన్నది విచ్చలవిడిగా రెట్టింపు స్థాయికి వెళ్ళిపోయింది. కొద్ది రోజుల క్రితం కొందరు కీలక అధికారులు వాళ్ళ సతీమణులు హైదరాబాద్ హోటళ్లలో మకాం పెట్టి మరీ సెటిల్మెంట్ చేస్తున్నారని కూడా ఇదే పత్రికల్లో రాసుకున్నారు. అంటే ప్రైవేటు వ్యక్తులు, మంత్రుల దగ్గర ఉన్న ఓఎస్డీలు, అధికారుల భార్యలు కూడా హోటళ్లలో మకాం వేసి, ఆ మధ్య ఒక మంత్రి గురించి రాశారు, డార్లింగ్ మినిస్టర్ హైదరాబాద్లో కూర్చొని వీకెండ్లో మొత్తం దందాలు చేస్తున్నారని. ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? లేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే ఎవరికి దొరికింది వాళ్ళు తినేయడం మొదలుపెట్టారు. ఎక్కడ పరిపాలన అన్నది, అడ్మినిస్ట్రేషన్ అన్నది ఎక్కడ కంట్రోల్లో లేదు. మొత్తం వ్యవహారాల నుండి ప్రైవేటు వ్యక్తులు, అధికారులు, మంత్రులు, నాయకులు, వాళ్ళ మనుషులు ఎక్కడ దొరికింది అక్కడ తినేయడానికి సిద్ధమయ్యారన్నది అయితే స్పష్టంగా అర్థమవుతోంది.